ఇక్కడ నువ్వు జీవించవలసింది, నువ్వు బ్రతకవలసింది ఎవరి కొరకు? నీ కొరకు. ఆయన మృతు పొంది తిరిగి లేచిన వాడి కొరకు, యేసయ్య కొరకు నువ్వు బ్రతకాలి భూమి మీద. ఎవరి కొరకు బ్రతకాలి? యేసయ్య కొరకు. యేసయ్య కొరకు బ్రతకాలి. ఎందుకు? యేసయ్య కొరకు ఈ జీవితాన్ని మనము బ్రతికించుకోవాలి. ఈ జీవితం ఆయన కొరకు ఉపయోగపడాలి. ఈ జీవించినంత కాలము ఈ శాశ్వత జీవితము ఎవరి కొరకట? ఎవరి కొరకు? నువ్వు లేకపోతే నువ్వు తెచ్చుకో. చాలా మంది సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు, నువ్వు లేకపోతే నేను క్రీస్తు లేకపోతే నువ్వు బ్రతకలేవు. చాలా మంది అనుకున్నారు, దాని ఎవరు లేకపోతే నేను బ్రతకలేను, లేకపోతే నా ప్రియురాలు లేకపోతే నేను బ్రతకలేను అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు నిన్ను బతికించరు, వారు నిన్ను చంపేస్తారు. కాబట్టి జీవించిన ఈ జీవితము, ఈ శాశ్వత జీవితము ఎవరి కొరకు నువ్వు జీవించగలగాలి? దేవుని కొరకు నీవు జీవించాలి. ఇంకా మీదట నీ కొరకు కాదు. ఎవరి కొరకు? నీ కొరకు కాదు. ఎవరి కొరకు? అసలు ఇక్కడ పక్క నీ కొరకు నువ్వు బతకూడదండి. ఇక్కడ ఎవరి కొరకు బతకాలి? నువ్వు యేసు కొరకు నువ్వు బతకాలి. యేసు కొరకు నువ్వు జీవించాలి. యేసు కొరకే నువ్వు నీ జీవితాన్ని ఖర్చు పెట్టాలి. యేసు కొరకు. ఎందుకంటే ఇక మేము కాదు జీవించాలి. ఎవరు జీవించాలంట? యేసయ్యే మనలో బ్రతకాలి. యేసయ్యే మనలో కనిపించాలి. నీలో అహము చనిపోవాలి, నీలో పాపము చనిపోవాలి, నీలో వ్యసనాలు చనిపోవాలి, నీలో పాపిష్ట కోరికలు చనిపోవాలి. ఎవరిని బతకాలి? నీలో. యేసయ్య నీలో ఉండాలి. యేసయ్య నీలో. కొంతమంది సాతాను కొరకు బతుకుతున్నారు. అంటే సాతాను కొరకు బతుకుతున్నారు. సాతాను పనులు చేసేవాడు సాతాను కొరకు బతికినట్లే. అర్థమవుతుందని చెప్పేవాళ్ళు. సాతాను పనులు చేసేవాడు సాతాను కొరకు బతుకుతున్నాడు. సాతాను కొరకు బతకడం అంటే నరకానికి వెళ్ళడమే. అర్థమవుతుంది. సాతాను కొరకు బతకడం అంటే వాడు నరకానికి వెళ్ళడమే. నరకము కొరకు బతుకుతున్నాడు. ఎవరి కొరకు? నరకం వెళ్ళడానికి బతుకుతున్నాడు. యేసు కొరకు బతకట్లేదు. యేసు కొరకు జీవించట్లేదు. యేసు కొరకు జీవించట్లేదు. ఎవరి కొరకు బతుకుతున్నారు? కొంతమంది సాతాను కొరకు, సాతాను పనులు చేస్తూ, సాతాను మార్గంలో నడుస్తూ, సాతాను క్రియలను చేస్తూ, సాతాను పనులను అనుసరిస్తూ బతుకుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి పాపము కూడా, పాపం అనేది సాతానికి సంబంధించినదే. అది వ్యసనమైనను, అర్థమవుతుంది. ఏ వ్యసనమైనా అది శరీర క్రియలను